హలో సార్. హలో. టమ్మీ టక్ గురించి మాట్లాడదాం. టమ్మీ టక్ అంటే సాధారణంగా ఏంటంటే మన సౌత్ ఇండియన్స్ లో చాలా మందికి రైస్ ఈటింగ్ అనో ఈ స్వీట్స్ రకరకాలన్నీ తినేయడం వల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు. యాహ్! సో పోస్ట్ ప్రెగ్నెన్సీ సాగింగ్ వచ్చినప్పుడు సాధారణంగా కొంతమంది లేడీస్ ఓన్లీ ఆర్మ్స్ హ్మ్. హ్మ్. లేదా ఓన్లీ హిప్స్ యాహ్! లేదా అబ్డామిన్ తో పాటు ఇది కూడా ఉన్నదనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే చిన్న కీ హోల్ పెట్టి ఆ ఫ్యాట్ అనేది తీసి చక్కని షేప్ చేయడం అనేది లైపోస్కల్ప్చర్. హ్మ్. హ్మ్. అది రెగ్యులర్ గా అందరూ చేసుకుంటున్నారు. చేసుకుంటారు. దాంతోపాటు ఎప్పుడైతే పొట్ట సాగ్ అయిందో హ్మ్. అక్కడున్న ఫ్యాట్ కూడా తీసేసాక హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ బెడ్ మీద పేషెంట్ ఇలా పడుకున్నారు అనుకుందాం. కొవ్వంతా తీసేసాక స్కిన్ ఇలా అంటే సాగుతుంటది కదా, అవును. అక్కడ కొవ్వు లేదు కదా. హ్మ్. సో ఆ సాగుతున్న స్కిన్ అలా వదిలేస్తే అసహ్యంగా అలా ఉంటుంది. హ్మ్. సో ఎక్సెస్ స్కిన్ ని మాత్రం అలా తీసి ఈ స్కిన్ ని హ్మ్. చక్కగా దగ్గర చేసి కొట్టడమే టమ్మీ టక్ ఓకే. ఆర్ అబ్డోమినోప్లాస్టీ. హ్మ్. అంటే ఎక్సెస్ స్కిన్ అలా తీసేస్తాం. హ్మ్. హ్మ్. అదే ఎలాగో ఎక్సెస్ వేలాడుతుంది, ఆహాహా! లోపల కండలు ముట్టుకునేది లేదు, కండ కింద అవయవాలు ఎలాగో ముట్టుకునేది లేదు. హ్మ్. అంటే ఇంకేం సైడ్ ఎఫెక్ట్ ఉంది? హ్మ్. ఫస్ట్ 1 వీక్ నుంచి 10 days లైపోసక్షన్ తర్వాత అయినా, లైపోసక్షన్ తర్వాత టమ్మీ టక్ అంటే లైపోసక్షన్ చేసినా కూడా ఒక 10 days రోజు రోజుకి తగ్గిపోయే నొప్పులు ఉంటాయి. చాలా మంది అమ్మో లైపోసక్షన్ ఏమైనా అయిపోతుందేమో, హ్మ్. ఆర్తి అగర్వాల్కి ఇలా అయింది, అవును. ఎవరికి ఇలా అయిందని. ఆర్తి అగర్వాల్ దగ్గర కానీ లేదంటే మహారాష్ట్రలో ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఒక ఆయనకి కానీ హ్మ్. వీళ్ళందరికీ అయ్యింది ఒకలాంటి వెయిట్ లాస్ సంబంధించిన లాప్రోస్కోపీ సర్జరీ వల్ల అని అంటుంటారు. యాహ్! లైపోసక్షన్ వల్ల అని మాత్రం ఎక్కడ ప్రూవ్ కాలేదు. హ్మ్. 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 అప్పుడు అలాగో అప్పుడు న్యూస్ అలా స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ లైపోసక్షన్ అనేది కీ హోల్ ద్వారా చర్మం అడుగున ఇలా వెళ్ళి కొవ్వు తీసేది, ఇలా వెళ్ళేది కాదు. హ్మ్. ఇది చర్మం అండి, హ్మ్. ఇది కొవ్వు, తర్వాత కండ, హ్మ్. హ్మ్. తర్వాత ఎముకలు లేకపోతే అవయవాలు. మనం ఇలా వెళ్తే ఏదైనా హాని జరగాలి కానీ చర్మం అడుగున కొవ్వు మధ్యలోంచి కొవ్వంతా తీసేసి ఆ కొవ్వు తగ్గించేసి చర్మం అడుగుని సన్నగా చేయడం అనేది లైపోస్కల్ప్చర్ అయితే హ్మ్. సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది? సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. ఫస్ట్ 1 week to 2 weeks రోజు రోజుకి తగ్గే నొప్పులు. ఓకే. అది హ్మ్. మాకున్న అనుభవం ప్రకారం ఇన్ని వేల సర్జరీస్ శ్రీరూప్లో జరిగినాయి, ఇన్ని వేల లైపోసక్షన్స్ టమీటక్స్ జరిగి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. ఎక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం జరగలేదే. హ్మ్. కొన్ని కొన్ని కార్పొరేట్లో నేను చూసేది కూడా ఉంది. హ్మ్. ఇంత వూండ్స్ ఫామ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. రైట్ ప్రొసీజర్ సరిగ్గా చేయాల్సిన రైట్ అవసరం. స్కిల్, రైట్ డెప్త్ హ్మ్. అండ్ రైట్ ప్రొసీజర్, రైట్ టీమ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్.